నా నిరీక్షణ ఆస్వాదము నీవే, బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి అంట మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంట? బాల్యము నుండి మనకు తోడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాల్యంలో అనేక పర్యాలు దాన్ని ఒకసారి ఆన్ చేయండి. కొంచెం బాల్యము నుండి జీవము కలిగిన దేవుడు మనకు ఎలాంటి వాడంట? ఆశ్రయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవే నాకు ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయముగా ఉండకపోతే మనము ఏమైపోయేవారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఆశ్రయముగా, కొండగా, కోటగా, నీడగా, తోడుగా, దుర్గముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 88వ కీర్తన 15వ వచనం మనం చదివితే, 88వ కీర్తన 15వ వచనం, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి బాధ. కొంతమంది బాల్యం నుండి బాధలే. ఎప్పటి నుంచమ్మా? చిన్నతనము నుంచి బాధలు బాధలు బాధలు. నాకు ఏ బాధ ఏ కష్టం లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చూసేదా ఒక్కోళ్ళకు చేయి పైకెత్తడండి. కారణం ఏంటి? ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది. చూడండి, బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని. నువ్వు చచ్చిపోవాలని వాని ప్లానింగ్. అందుకనే చావునకు సిద్ధమైతిని. రకరకాల ప్రయత్నాలు, చిన్నతనంలోంచే ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ కష్టాలు, ఆ బాధలు తట్టుకోలేక చిన్నప్పుడే చనిపోవాలని రకరకాల ప్రయత్నాలు. తమ్ముడా, అన్న, నువ్వు చనిపోవాలనుకుంటే నీ వల్ల కాదు. నిన్ను బ్రతికించేవాడు దేవుడు. ఆమె చెప్పండి. మరణము తప్పించేవాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు చావవాలని ఆశ పడదు గాని చావనే. హల్లెలూయా. నీ ఆవిష్కాలం అన్ని ఆయన గ్రంథంలో లిఖితములు అయినాయి. ఆమె నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో నీ నెలల సంఖ్య ఆయనకు తెలిసే ఉన్నది. ఆమె చెప్పండి. ఆయనకు తెలిసిన తర్వాత మధ్యనే అధ్యాంతరంగా నువ్వు చనిపోయి మరణించాలనుకుంటే నీ వల్ల కాదు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం, ఆయనను నా బాల్యము నుండి లజ్జకరమైనటువంటి దేవత, మా పితరుల కష్టమును కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. ఇదేంటిది మింగేసేది? డెవిల్, సాతాన్. వారిని కష్టార్జితాన్ని మింగివేసేది, నీ గొర్రెలను మేకలను మింగివేసేది, నీ కుమారులను కుమార్తెలను ఏం చేసేది? నాశనము చేసేది. వాడు మింగివేయాలని, వాడు చంపేయాలని వాని యొక్క ప్లానింగ్, వాని యొక్క కుతంత్రము నీ కష్టార్జితం నువ్వు అనుభవించకుండా చేయాలని. అర్థమవుతుందండి? దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 25వ వచనం కింద, 25వ వచనంలో ఉన్నటువంటి మాట, యెహోవా మాట వినక. ఎందుకంటే వాడంతా నీ మీద పగ. ఎందుకంటే నువ్వు యెహోవా మాట వినక మనమును మన పితరులను బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా ఇన్ని కష్టాలు, నీకు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయంటే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు వస్తున్నాయంట? యెహోవా మాటను వినకున్నందున. ఎవరైతే యెహోవా మాట వింటాడో ఆయన గద్దింపులో పడతాడు, ఆయనకు భయపడతాడు, ఆయన నామములో ప్రార్థన చేస్తాడు. అలాంటి వారిని ఏమి చేసుకోలేదు సైతాన్. ఆమె వారికి విరోధముగా, జీవము కలిగినటువంటి దేవుడికి విరోధముగా పాపము చేస్తూ
కొందరిని అపవాదికి అప్పగిస్తాడంట. అర్థమవుతుందమ్మా? ఎవరికి అప్పగిస్తాడు? అపవాదికి. మరి మన మీద విరోధ భావం, పాపం మన మీద పరిపాలించకుండా ఉండాలంటే ప్రతి దినము అనుదినము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ మన దోషములు, పాపములు ఒప్పుకుంటూ ఉండాలి. ఆమేన్. కడుగబడతా ఉండాలి. ప్రతిరోజు కడగబడాలి. ఊరంతా తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాను? కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినట్టుగా చూపుల ద్వారా, తలపుల ద్వారా, ఆలోచన ద్వారా, మోహపు చూపుల ద్వారా నువ్వు పాపము ఏమన్నా చేసావేమో, ఆ పాపము నిన్ను ఏలుబడి చేయకుండా, సాతానుకు అప్పగించకుండా దేవుడు తప్పించాలంటే ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలి. అందుకని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని వాడు కనికరింపబడును గాక. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22:21 వచనాన్ని చదువుదాం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నువ్వు అంటివి. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు ఏంటంట? వాడుకంట. ఏం అలవాటు? మాట వినకపోవడం. వీడు చిన్నప్పటి నుంచి నా మాట విన్నవాడే కాదంటారు కొంతమంది తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట వీడి ఇంటి కదా బాగుపడేది. అర్థమవుతుందండి? విననని నువ్వు అంటివి. జీవము గల దేవుని మాట మనం వినాలి. ఆమె చెప్పండి. తల్లిదండ్రుల మాట మనం వినాలి. ఆమె గురువుల మాట మనం వినాలి. ఆమె సేవకుల యొక్క మాట మనం విందుముగాక. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము. ఎప్పుడైతే నువ్వు మాట వింటావో జీవము గల దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆమె చెప్పండి. మాట వినక ఏం చేసుకుంటూ వస్తున్నాడంట? 32వ అధ్యాయము 30వ వచనం. మాట వినకుండా ఏం చేస్తున్నాడంటమ్మా? ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుచున్నారు. ఏం చేస్తున్నారంట? చెడుతనము చేయించు వచ్చుచున్నారంట. తమ్ముడా, నాక చెల్లి, మనలో చెడుతనం ఉండకూడదు, మనలో పాపం ఉండకూడదు, మనలో దోషం ఉండకూడదు, మనలో అపరాధం ఉండకూడదు. ఎప్పుడైతే అది నీ మీద ఉంటుందో సాతానుడు నీ మీద అటాక్ చేస్తాడంట. ఏ రూపంలో ఏ విధంగా అటాక్ చేస్తాడో నీకు తెలియదు. ఆ పాపం, ఆ శాపం నీకు రాకుండా, నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనములో మనం గమనించినట్లయితే బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాగుంటినో, మొదటి నుండి యెరూషలేములో నా జనముల మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురంట. హల్లెలూయా. అవును, బాల్యం నుండి నిన్ను చూసిన వారు నీవేంటో, నీ బ్రతుకేంటో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలాంటివో, ఏం చేసేవాడు, ఏం చేసేదానివో నీ గురించి యూదులందరూ అనగా నీ కాలనీలో ఉన్నటువంటి వారికి, నీ స్వజనులు అందరికీ తెలుసు. అయితే ఎలాంటివో ఇప్పుడు ఎలా ఉండవో ఆలోచించాలి. ఆమె ఎలాంటి దేవుడు ఎలాగ చేశాడో చూడండి అనే సాక్ష్యం కాడికి మనం రావాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. వాడు చిన్నప్పుడు అలాంటాడు, ఇలాంటాడు, ఎందుకు పనికి రానాడు, ఏంటికి తరంగానాడు, ఏ పని సాధగాని వాడు. అయితే దేవుడు ఎలా గొప్పగా చేశాడు చూడవాని అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చుదురు గాక. అలా పౌలు గురించి సాక్ష్యం ఇచ్చారంట. ఆమె మరి నీ గురించి, నా గురించి సాక్ష్యం ఏది ఉందా? సాక్ష్యం ఉంటిగానే దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు అలాంటి స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చును గాక, నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మొట్టమొదటిగా ఏం చేయడానికి వస్తాడంటే వాడు పడగొట్టడానికి వస్తాడు. అయితే దేవుడు నువ్వు పడిపోయిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు?
నిన్ను నిలబెడతా వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. అప్పుడు ప్రభువా కోపపడని ఎడల నేను ఒక్క మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండును. దేవుడు అంటున్నాడు ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుంటాను. ఎంత రిక్వెస్ట్ గా అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు తన వారి కోసం, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన సహోదరుని కోసం, లోతు కుటుంబం కోసం. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు అంటే రక్షిస్తావా? నేను రక్షిస్తాను. ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే రక్షిస్తా ఉంటే నేను రక్షిస్తాను. నిజంగా ప్రార్థన చేస్తే గన మన దేవుడు రక్షించే దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే దేవుడు రక్షించే నాదుడే ఉన్నాడు. నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించుకుందో గాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు డబ్బు కాదు, కారు కాదు, బంగ్లా కాదు, ప్లాట్లు, భూములు కాదు, సంపాదించుకోవాల్సింది ప్రార్థన పరులను సంపాదించుకోవాలి. ఆమె నీకోసం విజ్ఞాపన చేసే వాళ్ళను, నీకోసం ప్రార్థించే వాళ్ళని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నువ్వు బ్రతికించబడతావు. ఆమె ఎందుకంటే నీ నీతి, నీ భక్తి, నీ శక్తి నిన్ను రక్షించలేదు, సరిపోదు. కాబట్టి దైవజనుల యొక్క సహకారం, ప్రార్థన పరుల యొక్క సపోర్ట్, నీ ప్రార్థనలకు సపోర్ట్ ఉంటే దేవుడు నిలబెడతాడు. ఆమె చెప్పాను. హల్లెలూయా. అందుకనే పడిపోయిన చోటే స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. ఆయనకొక్కనికే సాధ్యం. ఆమె చెప్పండి. నిలబెట్టడానికి ఆయనకొక్కనికే సాధ్యం. ఎవడు నిన్ను నిలబెట్టలేడు, ఎవడు నిన్ను సాధు చేయలేడు, ఎవడు నిన్ను సరి చేయలేడు, ఎవడు నిన్ను మార్చలేడు. ఎలాంటి కరుడు కట్టిన హృదయమైనా, ఎలాంటి మాంత్రికునైనా, ఎలాంటి దొంగనైనా, ఎలాంటి వ్యభిచారైనా, ఎలాంటి మాంత్రికునైనా, ఎలాంటి నువ్వు పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నా దేవుడు రక్షించుటకు, బ్రతికించుటకు సమర్థుడు. ఆమె చెప్పండి. అందుకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. కొత్త చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతా. నిన్ను చెయ్యి విడవడు, నాశనము నీ మీదకి రాకుండా కాపాడే దేవుడు. ఆమె ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు. నాశనం అనేది నీ దరిదాపుల్లోనికి రాకుండా దేవుడు నిన్ను కాపాడను కాక. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి నీ భూమి పంటను ఏం చేయమంట? హల్లెలూయా. నీ భూమి పంటను అవి నాశనం చేయవు. ఆమె నీ కష్టార్జితాన్ని నాశనం చేయవు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు కాక. చాలా మంది పంటలు ఎత్తారు, కనీసం పెట్టుబడి కూడా రాదు. కారణం ఏంటి? ఏం తిరిగిపోయాయి? చీడ పురుగులు, పసర పురుగులు, గొంగరు పురుగులు, ఇంకా ఏరు పురుగులు, మిడత, ఎన్ని ఉన్నాయండి అక్కడ. దేవుడికి స్తోత్రంగా. ఇవన్నీ నాశనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? నీ పంటను తినివే పురుగులను దేవుడు నావి నాశనం చేయవు. దేవుడు గద్దిస్తే ఆమె గద్దించకపోతే నిన్ను పట్టి ఏం చేస్తాయంట? పీడిస్తాయంట. నీలో ఉన్నటువంటి, నీ బుర్రలో ఉన్నటువంటి గుజ్జునంతా ఏం చేస్తాయి? చెప్పండమ్మా. నీ బుర్రలో ఉన్నటువంటి గుజ్జునంతా
నీ తెలివితేటలన్నిటినీ, నీ ఆలోచనలన్నిటినీ, నీ బలాన్నంతటిని, నీ రక్తం అంతటిని పురుగు చేసేది అది. అర్థమవుతుందండి? పురుగు పని ఏంటి? నాశనం చేయడమే. కొంతమంది పురుగులు బట్టి చచ్చిపోతారు. కాళ్ళకు పురుగులు బట్టి, తలకు పురుగులు బట్టి. ఎప్పుడైనా చూసినారమ్మా పురుగులు బట్టి చచ్చిపోయిన వాళ్ళను? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త చదువు 10వ అధ్యాయం 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టిల్లో పడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఏ చదువుతున్నా? యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అయితే జీవము గల దేవుడు ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు జీవము కలుగుటకై, అది సమృద్ధిగా కలుగుటకై నేను వచ్చినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు నీకు. దొంగడు ఏం చేయడానికి వచ్చాడంట? దొంగతనమును హత్యను నిన్ను నాశనం చేయడానికి వచ్చాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీవు కలిగి సంపాదించుకున్నటువంటి సొమ్మును దొంగలు పోవడానికి వచ్చాడు వాడు వచ్చి ఒక పురుగుని నీ తలలో ఇచ్చినాడంటే చాలు, అయిపోయా. బ్లడ్ నీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందంటే చాలు, పోతాయి 3 లక్షలు. ఎక్కడ? హాస్పిటల్. అదే పోవడం అంటే సొమ్ము. అర్థమవుతుందా? కడుపు అపెండేషన్, కడుపు నొప్పి వచ్చిందంటే అయిపోయా 10-20 వేలు. అర్థమవుతుందండి? ఏ రూపంలోనైనా దొంగతనము హత్యను నిన్ను నాశనం చేయడానికి వస్తాడు కానీ నీ కుటుంబాన్ని బాగు చేయడానికే రాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వాడు పడగొట్టడానికి వస్తాడు, రెండవదిగా నాశనం చేయడానికి వస్తాడు, మూడవదిగా జీవము గల దేవుడు వాడు పడగొట్టడానికి నాశనం చేయడానికి వస్తే మన దేవుడు మన ఎడల కనికరము గల దేవుడు. కాబట్టి ఏం చేయడానికి వస్తాడంటే ఆయన మత్తయి సువార్త 20:34 వచ్చిన మత్తయి సువార్త త్వరగా చదవండి, నేను వాక్యాన్ని ముగిస్తాను. 20వ అధ్యాయము. కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులు ముట్టెను. వెంటనే వాడు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు కనికరపడి వాని కన్నులను ముట్టెను. ఎక్కడొక సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? మన కన్నులు కూడా మూసేస్తారు. ఏం చేస్తారమ్మా? గుడ్డితనం. ఇందాక దయ్యం పట్టి ఏం చేసిందంట? మోగ చెవుడు, ఇప్పుడు కన్నులు. అందుకనే బెల్లంపల్లి ప్రవీణ్ గారు పాట రాశాడు, నాకు కన్నులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఇప్పుడంట దృష్టి అంతా పోయినాక ఆశ ఉంటుందంట చదవాలని. బలమంతా కోల్పోయినాక, ఆరోగ్యం అంతా కోల్పోయినాక, పడిపోయిన తర్వాత, నురుగారిన తర్వాత, పొర్లిన తర్వాత, మరణ ఛాయలకు వెళ్ళిన తర్వాత, ప్రభువా నన్ను బతికించవా, చదవాలని ఉంది, నీ మందిరానికి వెళ్ళాలని ఉంది, నిన్ను స్తుతించాలని ఉంది, నీ నామములో ప్రార్థన చేయాలని ఉంది, నేను మారి అనేకులను మార్చాలి. అప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం అన్నా? ముందుగానే జాగ్రత్త పడాలి కదా. దొంగతనాన్ని హత్య నాశనం చేయడానికి వస్తాడని వాక్యాలు లేఖనాలు బాల్యం నుండి నువ్వు వింటున్నావు కదా. బాల్యం నుండి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు కదా. బాల్యం నుండి దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. బాల్యం నుండి సండే స్కూల్కి వెళ్ళావు కదా. బాల్యం నుండి తల్లిదండ్రులతో పాటు చర్చికెళ్ళావు కదా. మైకులో విన్నావు కదా. క్రిస్టియన్ నీకు పేరుంది కదా, దేవుని బిడ్డవని. మరి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల జాగ్రత్త. మన దేవుడు ఎలాంటి వాడు?
కనికరము గల దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనం, 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ శిరస్సాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్టు చేసిన. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనికరపడి అతనికి తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. శిరస్సాల నాయకుడిని అధిపతిగా ఉంచాడంట. ఆమె కటాక్షం కలిగింది యోసేపు మీద. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరం నీ పట్ల చూపును గాక, నిన్ను దర్శించును గాక, నీ పట్ల గొప్ప కార్యాలు చేయను గాక, అద్భుతాలు చేయను గాక, ఘనమైన కార్యాలు చేయను గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం, 36వ వచనం. ఆయన జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఏం పడంట? ఎందుకు కనికరపడ్డాడు ఆయన? కాపర్లేని గొర్రెల వలె విసికి బేదారిపోయినారంట కొంతమంది. ఏం లేడంట వాళ్ళకి? కాపర్ లేడు. ఎవరు లేరంట? చెప్పే వాళ్ళు లేరు. ఎవరు లేరంట? ధైర్యపరిచే వాళ్ళు లేరు. ఎవరు లేరంట? నడిపించే నాయకుడు. మరి మీకు ఉన్నాడు లేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, ఆమె ప్రధాన కాపరి, ఆత్మల కాపరిగా ఉండి వారి మీద కనికరపడి వారిని మేపుతా ఉన్నాడు. ఆమె చెప్పండి. అందుకని యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను, నా ప్రాణమునకు ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢంధకారంలో సంచరించే ఏ అపాయమునకు నీ దుడ్డికర నీ దండము నన్ను. హల్లెలూయా. కాబట్టి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నీ ఎంట వచ్చునుగా. నమ్మిన వారు చప్పులు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈమె? ఎవరండి ఈమె? యాయీరు యూదులు యెదోరాలు యొక్క కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె యెదోరాలు, ఆమె ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు. ఆమె పాట ఉంటుంది తెలుసా మీకు? నా ఈదిలో నిస్సహాయ స్థితిలో నిలువున కృంగిన యెదవరాలును చూచి పాడిని ముట్టి శవమును పైకెత్తి. హల్లెలూయా. ఇక్కడ జరిగింది సీన్ అదే. ఆమె చెప్పండి. ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయించిన వారిని లేచిరి. ఆయన చిన్నవాడా లేమని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఏడుస్తున్నారో, ఎంతమంది అయితే బాధపడుతున్నారో, మీ అంగలార్పును నా దేవుడు నాట్యముగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన స్థితిలో ఉన్నవారు బ్రతికించబడుదురు గాక. నా దేవుడు బ్రతికి ఉన్న దేవుడు. ఆమె నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, 3వ దినం పునరుద్ధానుడై లేచిన దేవుడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన నమ్ముతారో, ఆయన మాట వింటారో, ఆయన నామములో ఆయన లేచినట్టుగానే వారిని లేపే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నిలబెట్టే దేవుడు. ఆమె చెప్పండి. లేపి ఏం చేస్తారంట? నిలబెట్టే దేవుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో మంచి మాట ఉంటుంది.
లూకాసు వార్త 15:20 వాడిక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి, హల్లెలూయా, ఎవడు? తప్పిపోయిన కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ప్రేమ నుండి, తండ్రి ఇంటి నుండి, నా ఆస్తి నాకే, నా బాగా నాకే, నీ కొంపలో నేను ఎందుకుంటా, నాకు రెక్కలు వచ్చినాయి, నాకు బలం వచ్చింది, నాకు అన్నీ ఉన్నాయి, అన్ని తెలివితేటలు ఉన్నాయి, నా బతుకు నేను బతుకుతాను, నా ఆస్తి నాకే, నా వాట నాకే అని చెప్పేసి తీసుకుని పోయినాడు బతకాలని. బతికాడండి? వేషంతో తిరిగాడు. డబ్బా తెగిపోయింది, ఉంగరాలన్నీ పోయినాయి, చెప్పులన్నీ అరిగిపోయినాయి, బట్టలన్నీ చినిగిపోయినాయి. అనేక దినాలు దుర్భరమైన జీవితం జీవించాడు. ఒక్క పూట భోజనం పెడితే చాలు జీతం అనుకుంటానని అనుకున్నాడు. ఒకని చెంత చేరాడు. ఆ యజమానుడి దగ్గర ఒక పూట అన్నం పెడితే చాలు, నీ పందులు మేపుతా అన్నాడు. ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక పూట అప్పుడు చాలగా పందులు పెట్టి ఆ పొట్టు తినడానికి పూనుకున్నాడంట. ఇదేంట్రా నాకంటే పెద్ద పంది వచ్చింది, మాకే దాలుకున్నట్టే వీడు మళ్ళా నా దాంట్లో కూడా బాగా తీసుకుంటున్నాడని ఆ పందులన్నీ తరుముకున్నాయంట. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి వచ్చింది. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చిందమ్మా? అప్పుడేమొచ్చింది ఈ పందికి? ఏ పందికి? తప్పిపోయిన బుద్ధి వచ్చింది. నా తండ్రి అనేక పనివార కలరు, ప్రతిరోజు సమృద్ధిగా వాళ్ళు భోజిస్తున్నారు. అన్నము, పప్పు, సాంబారు, పెరుగు, హల్లెలూయా, ఫ్రై, ఏమి మంచి వంటలు. ఆమె ఇదేంటిరా నా బతుకు, నేనేంటి, నా బతుకు ఏంటి అని చెప్పి బుద్ధి వచ్చి మనసు మార్చుకుని వస్తామంటే జరిగినటువంటి సంఘటన. వాడు దూరంగా ఉండగానే తండ్రి వారిని చూసి ఏమన్నాడట? తండ్రికి ఎప్పుడు ఏముంటాయి చెప్పండి అమ్మా? హల్లెలూయా. నువ్వు ఎంత దొంగడువైనా, ఎంత మాంచుడువైనా, నువ్వు ఎన్ని చెరుపు పనులు చేసినా దేవుడు కనికరము గల దేవుడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నిన్ను నిలబెట్టాడు. ఆమేన్. అందుకని పాట ఉంది కదా, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకు నిరీక్షించు తండ్రి నా యేసే, ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం. ఏమందట? హృదయం పొంగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి వేగంలో ఎదురు చూస్తాడు, నా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా. ఆమె కనికరము కలిగిన దేవుడు. ఆమె కనికరము కలిగిన దేవుడు. ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఏం చేయాలనుకున్నాడండి? మొదటి సమూయేలు గ్రంథము చివరి పాయింట్. మొట్టమొదటిగా వాడు ఏంటికి వస్తాడు? పడద్రోయడానికి. రెండవదిగా నాశనం చేయడానికి. మూడవదిగా ఆయన వాడు పడగొట్టడానికి, నాశనం చేయడానికి వస్తాడు. మన దేవుడు మన పక్షాన కనికరం చూపించడానికి వస్తున్నాడు. ఆమె చెప్పండి. నాలుగవది సహాయపడడానికి. మొదటి సమూయేలు గ్రంథం 14:45 చివరిగా. మొదటి సమూయేలు గ్రంథం 14. అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమున అదెన్నటికి కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము పొందించెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. యోనాతాను మరణం అవడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఎందుకంటే యోనాతాను మంచి సలహాదారుడు. ఎవరికి? దావీదుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సలహాదారుడు అని యోనాతాను. నమ్మకస్తుడు, మంచి ఫ్రెండ్. ఆమె చెప్పండి. కొంతమంది ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు, చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు అసలుకు నమ్మద్దు. హల్లెలూయా. అందుకనే ముక్క స్నేహితుని యందు నువ్వు నమ్మకం ఉంచొద్దు. వాడు నీ కొంప ముంచుతాడని ఉంది బైబిల్లో. ఏం ముంచుతాడంట? నీ కొంప ముంచుతాడంట. చాలా మంది స్నేహితులు
స్నేహితులతో నాచబడి, స్నేహితుల సహవాసము చేసి కొంపలు మునిగిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు లేరమ్మా? చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. చెడ్డ సలహాలు ఇచ్చే వాళ్ళు కాదు, మంచి సలహాలు ఇచ్చే మాటలు వినాలి. ఆమె యోనాతాన్ని మంచి సలహాదారుడు దావీదు, అతడు మరణం అవడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము పొందునని. ఆమేన్. యెహోవా జీవముతో అతని తల వెంట్రుకలలో ఒకటి నేలన రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతనిని రక్షించారు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే మన ఎంట్రుకలు ఒక్కడు కూడా కింద రాలదంట. ఆమేన్. ఎంత చక్కటి మాటలండి. ఎంట్రుక కూడా రాలకుండా కాపాడతాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14-11 వచనంలో చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14 రెండవ దినవృత్తాంతము 14-11 వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరును లేరు. హల్లెలూయా. బలము లేని వారికి సహాయము చేయవాడు. ఆమె చెప్పండి. చెప్పాలి చెప్పాలి. యేసయ్య దేవుని చెప్పాలి, నువ్వు ప్రభా నేను బలము లేని వాడును, బలహీనుడను, నన్ను బలపరచు దేవా అని చెప్పాలి. ఆమె అసలు ప్రార్థన చేశాడంట. దేవుని హస్తమతని బలపరిచిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరును మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి. నిన్నే ఆ మాట చెప్పాలి. పాట ఉంది కదా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వాడు లేనయ్యా, అద్భుతం చేయుమయ్యా జీవితములో, నేను నమ్మి ఉన్నాను యేసయ్యా. ఆయన ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, బలమైన కార్యాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 32వ అధ్యాయము 8వ వచనం. 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా, జనులు యూదా వారైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకు సహాయము చేయటకు మన యుద్ధములన్నీ. ఆమె చెప్పండి. యుద్ధములన్నీ జరిగితాయి నీ పక్షాన. ఆయన యుద్ధములు జరిగించును గాక, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక, అద్భుతాలు జరిగించును గాక, అద్భుతాలు చేయును గాక. యుద్ధములన్నీ తానే చేయగా, యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. ఏం చేయాలంటావా? యుద్ధములన్నీ ఆయన జరిగిస్తా అంటే నువ్వు ఓరగా నిలిచింది చూడాలి. ఆమె నీ పక్షాన యుద్ధం చేసేవాడు. ఆమె శత్రువు తల పగిలిపోను గాక, శత్రువు ఆలోచనలు లయమైపోను గాక, వారి ప్లానింగ్ చెడిపోను గాక, నీ పక్షాన యుద్ధము చేయను